హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. తెలంగాణకి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చూసినాయి 2024కి సంబంధించినటువంటివి. సో దీంట్లో భాగంగా చాలామందికి ఒక డౌట్ అయితే ఉందన్నమాట. ఏంటి అంటే అనా సప్లిమెంటరీ డేట్స్ ఏంటి అండ్ ఇంప్రూవ్మెంట్స్ డేట్స్ ఏంటి, అవి డిఫరెంట్గా ఉంటాయా, రెండు ఒకేసారి ఉంటాయా, సో మళ్ళీ రిజల్ట్స్ ఎప్పుడు అనేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో అందుకోసం నేనైతే వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనమైతే ప్రెస్ రిలీజ్ అటువంటి నోటిఫికేషన్ అయితే చూస్తున్నాం. ఇక్కడ మనకైతే వచ్చిందనమాట. సో ఇది చాలా మందికి తెలియదు ఎప్పుడు వచ్చింది ఏంటి అనేసి. సో మీకు కనుక ఇందులో అన్నీ ఉంటాయి. మనకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఎవరైనా ఫెయిల్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటివి. సో అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎథిక్స్ అవి కూడా రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి కూడా సంబంధించిన డేట్స్ అయితే ఉంటాయి. అవి చూసుకోండి. అవి అంతగా ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేనైతే ఇక్కడ డైరెక్ట్ మ్యాట్లోకి అయితే వచ్చేస్తున్నాను. సో ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎగ్జామ్ మే 24th నుంచి అయితే మనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి 24th మే రోజున సెకండ్ లాంగ్వేజ్ అంటే మనకు తెలుసు కదా, మనకు సంబంధించినటువంటి సాంస్క్రిట్ ఆర్ తెలుగు ఆ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. సో అలాగే సెకండ్ ఇయర్కి చూసుకున్నట్టయితే సెకండ్ ఇయర్ కూడా సేమ్ అనమాట. అండ్ 25th మనకి డే టు డే గ్యాప్ అయితే ఉండదు, డైరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఎందుకంటే ఫస్ట్ మనకి మార్నింగ్ సెషన్లో చూసుకున్నట్టయితే 9 AM to 12 ఆఫ్టర్నూన్ 12 వరకు అయితే ఫస్ట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో చూసుకున్నట్లయితే 2:30 నుంచి 5:30 వరకు అయితే ఎగ్జామ్స్ జరుగుతాయి ఫర్ సెకండ్ ఇయర్ అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి 28th అంటే మనకి 26th 27 గ్యాప్ వచ్చిందనమాట. సో ఐ థింక్ ఆ రోజు హాలిడేస్ ఉన్నాయి. సో అందుకోసం 28th రోజున అయితే చూసుకున్నట్టయితే మనకి ఎంపీసీ వాళ్ళకైతే మ్యాథ్స్ పేపర్ 1 అండ్ బైపీసీ వాళ్ళకైతే బాటనీ పేపర్ 1 అనమాట. సో అదైతే ఉంటుంది. సెకండ్ ఇయర్ వాళ్ళకి చూసుకున్నట్టయితే 28th రోజున వీళ్ళకి వచ్చేసి మ్యాథ్స్ పేపర్ 2 ఉంటుంది అండ్ బాటనీ కూడా ఉంటుందన్నమాట. సో సెకండ్ ఇయర్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ 29th రోజున చూసుకున్నట్టయితే మ్యాథ్స్ బి అండ్ జువాలజీ ఫర్ బైపీసీ అండ్ ఎంపీసీ వాళ్ళకి. అండ్ మ్యాథ్స్ 2B అయితే ఉంటుంది ఫర్ సెకండ్ ఇయర్ అండ్ జువాలజీ ఫర్ బైపీసీ వాళ్ళకి 29th రోజున. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి 30th చూసుకున్నట్టయితే మనకి ఫిజిక్స్ అయితే ఉంటుంది. అండ్ సేమ్ 30th ఆఫ్టర్నూన్ కూడా సెకండ్ ఇయర్ వాళ్ళకి అయితే ఫిజిక్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 31st వచ్చేసి చూసుకున్నట్టయితే ఇప్పుడు 31st వచ్చేసి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కెమిస్ట్రీ అయితే ఉంటుంది అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా కెమిస్ట్రీ అయితే ఉంటుంది 31st రోజున. సో 4-9 అండ్ ఆఫ్టర్నూన్ వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఫస్ట్ అంటే June 1st వచ్చేసి మనకి ఇది బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ ఎవరైతే ఒకేషనల్ చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేషన్ కొరకు అయితే ఉంటుందన్నమాట ఎగ్జామ్. సో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ June 3 చూసుకున్నట్టయితే ఇది సిఈసి వాళ్ళకి ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఎంత అవసరం లేదు, కానీ ఎవరైనా సిఈసి వాళ్ళు ఉంటే చూడవచ్చు. సో ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు సంబంధించినటువంటి సెక్రటరీ వాళ్ళ సైన్ కూడా ఉంది, స్టాంప్ బేసిస్ క్లియర్ కట్గా ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొచ్చినందుకు ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.